నిషిద్ధాక్షరి శివుడిని మన్మథుడిని ఇద్దరిని సంతోషింపజేసిన అమ్మవారిని వర్ణించమన్నారు. మారుని రోసి అతిస్థిర ధారణ లోకలంత వెసదక్కి ఉమరతుల్ పేరాస పొంద హరుచే కీరాశ్వుని పాలి తల్లి కృపహేతువన్. తర్వాత సమస్య వారు అడిగింది, తల క్రిందే కనిపించు వృక్షము విచిత్రం విద్ది చింతింపగన్ అని. ఇక్కడ జలతవ్రాతములు ఆలవాలములుగా శైత్యంబు రూపంబుగా తలనిన్నాభ వియత్పదంబు విపులోద్యానంబుగా వర్ష బిందులు పుష్పంబులుగాగ ప్రావృషము విద్యుద్వలికాదృగ్ధమై తల క్రిందై కనిపించే వృక్షము విచిత్రం విద్ది చింతింపగన్. తర్వాత నర్తపతిలో శారద, శృంగగిరి, శారద, సన్నిధి అనే 4 అక్షర సముదాయాన్ని ఇచ్చి మంగళగిరి నారసింహస్వామిని వర్ణించన్నారు. అంగంబుంగిరిగా గ్రహించి కల సంహారార్థమై దౌష్ట్రికా శృంగస్థాపిత భూమియైన హరి పుంసింహాకృతిని దాల్చి ఉత్సంగస్థాపిత భార్గవీ ముదితుడై సంసన్నిధిస్థేముడై సంగీతాది విశారదాభినుతుడవు సత్పానక ప్రీతుడై. జగద్గురుత్వానికి సన్యాసాశ్రమానికి సంబంధించిన మాతృమూర్తి యొక్క భావన చెప్పన్నారు. దుర్లంఘంబు వినేయకోటికి జగద్గురువాజ్ఞ మన్మానస స్వర్లోకంబులు శూన్యము సుతుడు విశ్వంబేరు నాచార్యుడై నిర్లేపంబుగ నుంట కష్టమగు కాని మాతృతంజూప ముమ్మారులన్ తత్ పరిపాల్య వర్గముల సమ్మానించదన్ ప్రేముడిన్. న్యస్తాక్షరిలో మొదటి పాదం మొదటి అక్షరం షా, రెండవ పాదం రెండో అక్షరం రా, మూడో పాదం 10వ అక్షరం దాం, 4వ పాదం 17వ అక్షరం బాగా ఇచ్చి అమ్మవారిని వర్ణించమన్నారు. దాంట్లో అమ్మవారి యొక్క 4 చేతుల్లో పట్టుకున్న వస్తువులు వాటి యొక్క తాత్పర్యాలు చెప్పడమైంది. శారిక బాలిక లలిత జాపసరంబు నుపాస్తి తెల్పగా ధీర విబోధముద్రిక ద్వితీయ విహీన పదంబు తెల్పగా ఆరని వేదవాక్కు విషదాంగము గ్రంథమధీతి చాటగా ధారగ సత్యచిత్ సుఖ సుధాకలశంయుడు వాణి మాకిటన్. మొదటి ఆవృత్తిలో మందఃకవేష ప్రార్థ్య గమిష్యామి పహాసితాం కాంక్షులభ్య కరే మహాదుద్భావరే వామన అనే దానికి తెలుగు చేత చేయమన్నారు. యచట వాల్మీకి మునిరాజ హిమనగంబు నచట మాతృష మందుల వచన పటిమ కవి వరేణ్యాప్య కీర్తి మత్ కామ్యమగుట పుట్టి తాడిని తలదన్న పూనుకునుట. రెండో ఆవృత్తిలో వారు తెలుగు పద్యం నుంచి సంస్కృతం చేయమన్నారు. నృత్యజల పూరితం కంటే సోమృత వ్రత ఆ పద్యం ఇచ్చారు. దానికి సంస్కృతంలో వాపీకూప క్రతుశ్రేణీ సుతేభ్యోపి క్షమాపదే ఉత్తరోత్తర ముఖ్యేభ్యః సత్యభాషా గరీయసి. మూడో ఆవృత్తిలో గచ్చతి పురశరీరం ధావతి పశ్చాత్ సంస్కృతం చేత చీనాంశకమేవ కేవలం ప్రతివాదనీయమానసనే శాకుంతల శ్లోకాన్ని ఇచ్చారు. దానికి ముందుకు సాగు శరీరము, ముందుకు సాగును దేహము మందముగా మన్మనంబు మరలంజోచున్ చిందము పురోగమించిన చందదే ప్రతివాత వృత్తి చీనధ్వజము. సత్తా చూపించారు కైతల ఇచ్చేవాళ్ళని. సత్తా చాటుచు కైతల నెత్త